హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ తమ దృఢ నిశ్చయాన్ని చాటుతూ 75వ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పునరి పల్టన్పై 37-23 స్కోరుతో విజయం సాధించారు. నోయిడా ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ తమ అసమాన ప్రదర్శనతో మెరవడం విశేషం. జట్టు కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ మరోసారి 16 పాయింట్లతో తన సత్తా చాటుతూ జైపూర్కు సీజన్ 11లో పునరి పల్టన్పై రెండో విజయాన్ని అందించాడు. మ్యాచ్ ప్రారంభ 10 నిమిషాలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఇరు జట్లు విజయం కోసం ప్రతిఘటిస్తూ అద్భుతమైన రైడ్లను ప్రదర్శించాయి. పునరి పల్టన్ తరపున ఆకాష్ షిండే, జైపూర్ తరపున నీరజ్ నార్వాల్ కీలక పాత్ర పోషించారు. ఈ దశలో ఆధిక్యం తరచూ మారుతూ పునరి పల్టన్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగగా జైపూర్ వారిని కఠినంగా కవ్వించింది. అర్జున్ దేశ్వాల్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరపున కీలక ఆటగాడిగా నిలిచి తొలి ఆల్అవుట్ ను సాధించి పునరి పల్టన్ ను వెనక్కి నెట్టాడు. ఒకే రైడ్ లో మోహిత్, సత్యప్ప మట్టీలను అవుట్ చేయడమే కాకుండా రేజా మిర్గబేరి, వి అజిత్ కుమార్ ను విజయవంతంగా టాకిల్ చేయడంలో సఫలమయ్యాడు. ఫలితంగా తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి స్కోరు 19-11గా జైపూర్ ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగం ప్రారంభంలోనే అర్జున్ దేశ్వాల్ తన అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఒకే రైడ్ లో రెండో ఆల్అవుట్ తో పాటు సూపర్ 10 ను పూర్తి చేశాడు. అభినేష్ నడరాజన్ ఎండ్ లైన్ దాటి అవుట్ కాగా దేశ్వాల్, గౌరవ్ ఖాత్రి, వి అజిత్ కుమార్లపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా 5 పాయింట్లను సాధించాడు. డూ ఆర్ డై రైడ్ లో అభినేష్ నడరాజన్ చేసిన మరో తప్పిదం జైపూర్ కు మరొక పాయింట్ ను అందించింది. ఈ దశ నాటికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ 16 పాయింట్ల ఆధిక్యంలో ఉండడంతో పునరి పల్టన్ కు మ్యాచ్ లో తిరిగి రావడం అసాధ్యంగా మారింది. పునరి పల్టన్ తరపున మోహిత్ గోయత్ ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పటికీ అతనికి సహచరుల నుంచి తగిన మద్దతు లభించలేదు. పంకజ్ మోహిత్ కొన్ని మంచి దశలు చూపించినప్పటికీ డిఫెండింగ్ లో జట్టు చేసిన పొరపాట్లు వారి విజయ అవకాశాలను దెబ్బతీశాయి. చివరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ 14 పాయింట్ల భారీ తేడాతో గెలుపొందారు. సో ఫ్రెండ్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ యొక్క విజయాన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.